హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్లి రోజు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో సాంప్రదాయం అయితే ఉంటుంది కదా. సో ఈ రోజు మా ఆచారాలు ఏంటో నేనైతే చెప్తాను. మార్నింగ్ మా అమ్మ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికైతే పొంగలు పెట్టుకుంటారు ఫస్ట్. సో పొంగలు పెట్టుకున్నాక స్వామివారికి 5 విస్తర్లతో ప్రసాదం అయితే పెట్టారు. పెళ్లి కూతురికి కుట్టించిన బట్టలు, సారీస్, బ్లౌజెస్ అన్నీ కూడా తనకు సంబంధించినవన్నీ కూడా దేవుడి రూమ్లో అయితే పెడతాము. సో పతానం తీసుకొని వచ్చి పతానం చేసే అంతవరకు కూడా దేవుడి రూమ్లోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో గుడి దగ్గరికి వెళ్ళే ముందు ఒక 5 మందికి పెళ్లి కాని వాళ్ళకి ఇట్లాగా నామం బొట్టులు అయితే పెట్టాలి. సో 5వ వాడు మా బొడ్డోడు అనమాట. మా లియాన్షికి కూడా పెట్టించేసాను. సో వీళ్ళందరితో కలిపి చిన్న క్లిప్ అయితే తీసానమాట. ఇంకా బొట్టు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురుతో పాటు అందరం గుడికైతే వెళ్ళాలి. సో గుడికెళ్ళి అక్కడ పూజ అయితే చేసుకోరావాలి. సో దీన్ని కొంచెం ఎదురు నడవడం అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. మార్నింగ్ 9:30కి అలాగైతే గుడికి వెళ్ళాము. సో అక్కడ పూజారి లేరనమాట. ఇంకా మా తమ్ముడే తెచ్చిన పూలదండలు వేసేసి ఇట్లాగ పూజ అయితే చేస్తున్నారు. మంగళ స్నానానికి కూడా చాలా దగ్గర ఉందన్నమాట టైము. 10:30 లోపు కూర్చోబెట్టాలి. సో అందుకని చెప్పేసి మళ్ళీ సారీ చేంజ్ చేయడము, ఇంత హడావిడి లేకోకుండా ఒకేసారి మంగళ స్నానం సారీ అయితే కట్టుకొని గుడికి కూడా వచ్చేసింది. మా ఊర్లో ఏ ఇంటి ఫంక్షన్ ఉన్నా కానీ ఫస్ట్ గుడికైతే రావాలండి. మనం వెళ్ళేటప్పుడు గుడికి రావాలి. ఫస్ట్ ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా గుడికొచ్చి పూజ అయితే చేసుకొని వెళ్తాము. దేవుడినంతా అలంకరించేసిన తర్వాత మా నాన్న అయితే స్వామివారికి టెంకాయ అయితే కొట్టారనమాట. దాని తర్వాత మనం ఇక్కడ కాకుండా బయట కూడా ఒక విగ్రహం ఉంది సీతాలమ్మ తల్లి అని చెప్పేసి, అక్కడ కూడా మనం పూజించి టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా ప్రసాదం తీసుకొచ్చాము. వడపప్పు, బెల్లము అండ్ కొబ్బరి. ఇక్కడ మనం ఏ టెంకాయ అయితే కొడతామో ఆ టెంకాయనే ప్రసాదంగా ముందు దేవుడికి పెట్టేసి దాన్నే కట్ చేసి అందరికీ ప్రసాదంగా ఇస్తామన్నమాట. మేము గుడికి వచ్చిన టైంలోనే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళైతే పతానం తీసుకొని వచ్చారు. ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకోపోయి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా పంచాలి. సో అలాగ పంచేసిన తర్వాత పతానం తెచ్చిన వాళ్ళు ఇంట్లో పెట్టేసి వాళ్ళైతే బయలుదేరారు. మేము ఇంటి వెళ్ళక ముందే. నేను చెప్పిన ఆచారాలలో మీ ఇంటికి సంబంధించి ఏ ఒక్క ఆచారం కూడా మ్యాచ్ అయినా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.